నేను మందకృష్ణన్న వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో వారు చాలా విశాల హృదయంతో మాట్లాడారు. కృష్ణన్న, ఈ ఉద్యమానికి మీరు నాయకులు, ఈ మాదిగ సమాజానికి, దండోర ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మీరు నాయకులు. ఈ సమాజం కోసం ఏదైనా చేయాలని నా మనసులో ఉన్నది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కనుక ఆ తీర్పును అమలు చేసే బాధ్యత నా మీద ఉంది, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు ఆయన. ఈ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ సాక్ష్యం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. ఆ మాట చెప్పిన 3-4 నెలల్లో వర్గీకరణ సాధ్యమైంది. కనుక 30 సంవత్సరాలు కృష్ణమాదిగన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచింది. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచిన తర్వాత ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు అందుకోవడానికి ఈ సమాజం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళలో 2000 సంవత్సరం నుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నాతో సహా. రేవంత్ అన్న, మందకృష్ణన్న నాయకత్వంలో జరిగిన వర్గీకరణ ఉద్యమం, లక్షలాది మంది ప్రజలు, మాదిగ ప్రజలు చేసిన వర్గీకరణ ఉద్యమ ఫలితంగా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరినటువంటి వాడిని నేను. ఇది నాకు చెప్పుకోవటం అనేది గర్వకారణం. ఎందుకంటే ఆ ఉద్యమ ఫలితంగా ఇక్కడ మీ ముందుండి నేను మాట్లాడుతున్నాను కనుక. ఈ నేపథ్యం నుంచి మనం చూసినప్పుడు ఎదిగినటువంటి మా ఉద్యోగస్తులు మీ ప్రభుత్వం కోసం, వివిధ రకాల ప్రభుత్వాల కోసం పనిచేస్తూ వస్తున్నారు.